అందరికీ నమస్కారమండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వమైతే గొప్ప శుభవార్తయితే చెప్పిందనమాట. ఈ యొక్క రైతు భరోసా, రైతు రుణమాఫీ సంబంధించి అయితే మనకు నిధులనేవైతే విడుదల చేయబోతున్నారండి. సో, ఎప్పుడు విడుదల చేస్తారు? ఎప్పుడు జమ చేస్తారు? ప్రతీదీ కూడా తెలుసుకుందాం. ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా గానీ మీకైతే ముందుగా తెలియజేస్తాను. అందుకోసం వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ ద్వారా ప్రతి అప్డేట్ కూడా తెలుస్తది. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి ఈ సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఈ యొక్క రైతు భరోసా సంబంధించి అయితే ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పింది. గత ప్రభుత్వంలో చూసుకుంటే రైతు బంధు కింద, ఈ ప్రభుత్వం రైతు భరోసా కింద అయితే ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చారనమాట. సో, ఈ యొక్క పథకం సంబంధించి మనకి నిధులనేవి అయితే విడుదల చేయబోతున్నారండి. ఈ యొక్క రైతు భరోసా పథకం కింద మనకి రూ. 15,000 విడుదల చేయబోతున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే విడతల వారీదిగా అయితే విడుదల చేయబోతున్నారు. గత ప్రభుత్వంలో చూసుకుంటే రూ. 10,000 చొప్పున సో, ఈ ప్రభుత్వం రూ. 15,000 చొప్పునైతే విడుదల చేయబోతున్నారండి. ఎకరానికి రూ. 7,500 అయితే విడతల వారీగా అయితే ఈ యొక్క రైతులకు సంబంధించి ఖాతాల్లోకైతే జమ చేయబోతున్నారు. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే గైడ్‌లైన్స్ అయితే విడుదల చేసింది. సో, ఎకరానికి రూ. 7,500 చొప్పునైతే విడుదల చేయబోతున్నారు. అయితే మొత్తంగా మనకి 5 ఎకరాల వరకు అన్నారు. కాకపోతే రైతుల విజ్ఞప్తి మేరకు 5 ఎకరాలు కాస్త 10 ఎకరాల వరకు కూడా వారి యొక్క ఖాతాలో జమ చేస్తామని తెలపడం అయితే జరిగింది. సో, ఖచ్చితంగా 10 ఎకరాల లోపు ఏవైతే రైతులుంటారో వారందరికీ కూడా ఎకరానికి రూ. 7,500 చొప్పున విడుదల చేయబోతున్నారండి. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే ముందడుగేస్తుంది. అలాగే ఇటు రుణమాఫీ సంబంధించి కూడా ఇంకా ఎవరికైతే జమ కాలేదో వారి యొక్క ఖాతాలకు కూడా త్వరలో జమ చేస్తామని తెలపడం అయితే జరిగింది. సో, ఈ యొక్క రైతు భరోసా సంబంధించి కూడా మనకి ఈ యొక్క నెలలో విడుదల చేసే అవకాశం ఉందండి. ఎట్టి పరిస్థితుల్లోనూ దసరాలోగా ఈ యొక్క రైతు భరోసా కానీ, రుణమాఫీ డబ్బులు గాని జమ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. దీనిపై ఏ అధికార ప్రకటన వచ్చినా గాని మీకైతే వెంటనే తెలియజేస్తాను. అందుకోసం వెంటనే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.